ఏమిటన్నయ్యా ఇది? కలిసి వచ్చే రోజు వస్తే నడిచొచ్చే బిడ్డ పుడతాడని అంతా మన మేలుకే. అందుకో అమ్మా, అందుకో. సిద్ధన్నాన్ని చేతిలా పక్కకు దోసేసుకున్న వాళ్ళని ఒక్కళ్ళని చూశాను. మనకేమిటమ్మా మగ పెళ్లి వాళ్ళం, పెళ్లి చెడింది అనగానే మా పిల్లంటే మా పిల్లని 100 మీద మూగారు. అందులో సాంప్రదాయం గలవాళ్ళు, మనతో సరితూగే తాహతు గలవాళ్ళు, అంతకంతా ముట్ట చెప్పే వాళ్ళని ఏరి కోరి ఈ సంబంధం ఖాయం చేశాం. పిల్ల అబ్బా అపరూప రంభ, కట్నం పైసలతో సైతం పళ్ళెలో పోసి ముందే ఇస్తున్నారు. నువ్వు అని తాంబూలం పుచ్చుకోవాలి అంతే. వచ్చే దశమి నాడే ముహూర్తం. అన్నయ్య, ఆనాడు పుచ్చుకున్న తాంబూలం వాడి స్వామివారి పాదాల దగ్గర ఇంకా అలాగే ఉంది. ఇది చూసినప్పుడల్లా ఆ అమాయకురాలి జీవితమే గుర్తుకొచ్చి గుండె గతుక్కుమంటుంది. ఇన్నేళ్ళొచ్చి ఇంత అనుభవం ఉండి ఒక ఆడకూతురి బాధ అర్థం చేసుకునే జ్ఞానం లేకపోయిందే అన్న బాధ నన్ను వేధించుకు తింటుంది. ఆనాడు ముచ్చటగా బిడ్డ సరసల పీటల మీద కూర్చున్న కోడల్ని నట్టింట నిలుపుకోలేని అదృష్టహీనురాల్ని ఈనాడు ఏ ముఖం పెట్టుకుని ఈ తాంబూలం అందుకోనన్నయ్యా. తెచ్చుకోగల వాళ్ళం, కట్నాలు పుచ్చుకోగల వాళ్ళం, ఏమైనా నలుగురిలో తలెత్తుకు తిరగనేచ్చిన వాడమని మీరు తెగపడొచ్చు. కానీ గుమ్మం వెనక గుట్టుగా బ్రతికే ఆడదాన్ని ఇంతకంటే ఏమీ చెప్పలేదు. కట్నాల కక్కుర్తికి కన్న కొడుకును అమ్ముకోలేను. అచ్చయ్య, ఆ తాంబూలం నేను పుచ్చుకుంటాను. ఏదో ఆరది కదా ఏడ్చిపోతుంది, దాని చేత అవుననిపించి ఊందాం అనుకుంటే ఆ మర్యాద దక్కించుకున్న యోగ్యత ఉండద్దు. ఆడపెత్తనం పంబలు దొరతనం అని ఊరికే అన్నారా? అంతా దీని పెత్తనం అయితే దీన్ని సీగదరగా మనం ఎందుకు, మన పెద్దరికం ఎందుకు? తెస్తే ఉండి పెట్టి సత్య ఉండ మోసే ఈ అవునంటే కానీ సంబంధం కుదరదా? అడుగు పెడితేనే కానీ పెళ్లి జరగదా? అసలు రేపు కోడలు నెలకొనేది ఇదే, ఈ మీసాలంకాయ కొడుక. మాట అంటే మాటే. దీని సీగదరగా ఈ సంబంధం ఖాయమేనయ్యా. ఇంత అయిన తర్వాత ఆ పెళ్లి కొడుకు ఉద్దేశం కూడా తెలుసుకుంటే ఏటయ్యా దీని సీగదరగా ఎద్దులని గంట కట్టేది? వాడెవడనుకున్నావు? మీసాలంకాయ కొడుకు. మా తాత తెచ్చిన సంబంధం మా నాన్న కాదన్నాడా? మా నాన్న తెచ్చిన సంబంధం నేను కాదన్నానా? ఇక నా తరంలో నేను తెచ్చిన సంబంధం నా కొడుకు కాదంటాడా? దీని సీగదరగా ఇదయ్యా మా ఆనవా.